Now it's time for headmaster's invitation to the guests. వేదికను అలంకరించినటువంటి చేర్ల సత్యనారాయణ గారు, ఓల్డ్ స్టూడెంట్స్ అండ్ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసినటువంటి వ్యక్తి మన చేర్ల సత్యనారాయణ గారు. వీరు మన పాఠశాలలో చక్కగా విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి మన పాఠశాలకి ఇంకా ఏదో చేయాలని తపనలో ఉన్నారు. వారికి మన పాఠశాల తరఫున స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈరోజు స్టార్ ఆఫ్ ది డే చీఫ్ గెస్ట్ అయినటువంటి ఎస్జి శ్రీనివాస్ గారు. ఆయన ఎన్నో ప్రోగ్రామ్స్ సైంటిఫిక్ మోటివేషన్ మీద ఇచ్చి చక్కని ట్రాక్ రికార్డు కలిగినటువంటి వారిని పాఠశాలలో సైన్స్ పట్ల అవగాహన, అభిరుచి, ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో ఒక ఉద్యమంలాగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న ఎస్జి శ్రీనివాస్ గారికి మన పాఠశాల విద్యార్థి ఉపాధ్యాయ బృందం తరఫున స్వాగతం, సుస్వాగతం. నేను మరి ఎక్కువసేపు మాట్లాడు చేర్ల సత్యనారాయణ గారు మనకి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడంలో ఆయన సెలవు పెట్టుకొని మరి ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమం నిన్నటి నుంచి కూడా, అంటే ఒక వారం రోజుల నుంచి దీన్ని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈరోజు ఈ కార్యక్రమం మెటీరియల్ అవ్వడం జరుగుతుంది. వారు మన పాఠశాలకి రివర్స్ ఆస్మోసిస్, మంచి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా మనకు త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నారు. ఇట్ విల్ బి మెటీరియలైజ్డ్ విత్ ఇన్ ఏ వీక్ ఆర్ ఫోర్ట్ నైట్. వారం 15 రోజుల్లో మనకి మంచినీళ్ళ సదుపాయం కూడా కల్పించబోతున్నారు మన చేర్ల సత్యనారాయణ గారు. అలాగే మనం గెస్ట్ మరి ఎస్జి శ్రీనివాస్ గారి గురించి, ఆయన మెంటర్గా సైన్స్ ఫెయిర్ అంటే సైన్స్ ఎగ్జిబిషన్ దానికి రకరకాల సైన్స్ ప్రాజెక్ట్స్, ఎక్స్పెరిమెంట్స్ తయారు చేసి ఎగ్జిబిషన్లో ప్రదర్శించడానికి, విద్యార్థులకి తరబీదు ఇవ్వడానికి ఆయన ఒక మెంటర్, ఒక టీచర్, ఒక సైంటిఫిక్ యాప్టిట్యూడ్ ఉన్న వ్యక్తిగా ఆయన ఆహర్నేషన్లో కృషి చేస్తూ చక్కటి అవార్డు ఆయన తానా నుంచి అమెరికాలో ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, తానా, TANA, అమెరికాలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళ యొక్క ఆ సంఘం నుండి ఆయన చేస్తున్నటువంటి కృషికి మంచి అవార్డు కూడా స్వీకరించారు. మరి ఇలాంటి అవార్డులు ఇంకా ఎన్నో ఆయన తీసుకోవాలి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఉపాధ్యాయ బృందానికి కూడా నేను స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను. అదే విద్యార్థులందరూ కూడా చాలా ఆసక్తితో ఉండి కార్యక్రమాన్ని వీక్షించాలి. సైన్స్, మీకు చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ అన్నీ మీకు క్లాస్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విలేకరులకు కూడా, రాజకీయులకు కూడా, ఇంకా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పుర ప్రముఖులకి, దీనికి సహకరిస్తున్న వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. మరి మీకున్నటువంటి తరగతి గదిలో ఉండే పాఠ్యాంశాలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్, వీటిలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ సైన్స్ అంటే మీరు 7th క్లాస్ వరకు జనరల్ సైన్స్గా చదువుకుంటారు. 7th క్లాస్ వరకు. 8th క్లాస్ నుంచి సైన్స్ విభజింపబడుతుంది. ఫిజికల్ సైన్సెస్ అంటే భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము,
అలాగే బయాలజికల్ సైన్స్ అంటే జీవశాస్త్రంగా వెళ్ళగొట్టబడుతుంది. సైన్స్ చదివే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. సైన్స్ ఒక కాలంలో గొప్ప వెలుగు వెలిగింది, అందరూ సైన్సే చదివేవారు. అప్పుడు ఆర్ట్స్ అంటే సోషల్ స్టడీస్ వగైరా ఎక్కువ చదివేవారు కాదు. ఎందుకంటే సైన్స్ చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి పొజిషన్కి వెళ్ళవచ్చు అని సైన్స్ బాగా చదివేవారు. కానీ రాను రాను సైన్స్ చదివే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. అందరూ కంప్యూటర్ కోర్సెస్ వైపు మళ్లించబడటం వల్ల సైన్స్ వెనుకబడింది. మరి సైన్స్ వెనుకబడితే దేశం యొక్క ప్రగతి కుంటుపడుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ దేశంలో అయితే శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతాయో ఆ దేశము ఉన్నత స్థానంలో ఉంటుంది. మీరు అమెరికా కానీ, రష్యా కానీ, జపాన్ కానీ, సింగపూర్ కానీ, చైనా కానీ ఏ దేశం తీసుకున్నా వాడు అభివృద్ధి చెందారంటే దానికి కారణము సైన్స్ అండ్ టెక్నాలజీ. అలానే మిగతా సబ్జెక్టులు తక్కువ అంచనా వేయకూడదు. మరి సైన్స్ అనేది మీలో ఆసక్తి పెంపొందింపజేయాలంటే సైన్స్ అనేది క్లాసులో మిగతా సబ్జెక్ట్స్ లాగా టెక్స్ట్ బుక్ ఉపయోగించి పాఠం చెప్పేయడం, లేదా ఒక డయాగ్రాము బోర్డు మీద గీసి పాఠం చెప్పేయడం కాకుండా ప్రయోగాల ద్వారా మిమ్మల్ని పరిశీలింపజేస్తూ మీలో ఆలోచనని రేకెత్తింపజేస్తూ సైన్స్ని చక్కటి విధానంలో బోధించాలి. సైన్స్ ఈజ్ నాట్ టెల్లింగ్, సైన్స్ ఈజ్ నాట్ టెల్లింగ్, సైన్స్ ఈజ్ డూయింగ్. సైన్స్ అనేది చేసి చూపించాలి. ప్రతిది కూడా చేసి చూసి అభ్యసించాలి. మరి దానికి మన మాస్టర్ శ్రీనివాస్ గారు మెంటర్, బెస్ట్ అవార్డు, చాలా ప్రయోగాలు ఇక్కడ అన్ని సిద్ధం చేశారు. చక్కటి స్క్రీన్ మీద మీకు అన్ని చూపిస్తూ ఉంటారు. చక్కటి అవకాశం, నిరాశ చెందకుండా మధ్యలో కొంచెం ఏదైనా బ్రేక్ కావాలనుకున్నా దయచేసి 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 ఓపిక తెచ్చుకోండి. ఈ సువర్ణ అవకాశాన్ని జారవిడ్చుకోకండి. మన దగ్గరకు వచ్చి చెప్తున్నారు. ఇదే మనం ఇంకో దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలంటే మనం వెళ్ళలేము. వాళ్ళే మన దగ్గరకు వచ్చి చెప్తున్నారు అంటే మీరు గమనించండి. మరి మన దేశం నుండి శాస్త్రవేత్తలు తగ్గిపోయారు. నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఇండియా నుంచి ఎవరు ఉండడం లేదు. కానీ మనలో చక్కటి విద్యార్థులు ఉన్నారు, తెలివైన విద్యార్థులు ఉన్నారు. ఒక్క చిన్న ఐడియా మీకు వస్తే దాన్ని రూపకల్పన చేసుకొని కొత్త విషయాలకి ఆవిష్కరణ చేయొచ్చు. కొత్త కొత్త విషయాల్ని మీరు చిన్నప్పటి నుంచే కనిపెట్టచ్చు. దానికి సంబంధించి మనకి ప్రభుత్వము నేషనల్ లెవెల్లో చక్కటి కార్యక్రమాలు రూపొందించింది. ఇన్స్పైర్ అవార్డ్స్, చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్, మంచి మంచి ఎగ్జిబిట్స్ తయారు చేసి అక్కడ ప్రదర్శించడం, ప్రాజెక్ట్ వర్క్ చేసి మీ కొత్త ఆలోచనల్ని బయటికి తీసుకురావడం. క్రియేటివిటీ చూసారు, అది వస్తుంది. క్రియేటివిటీ లీడ్స్ టు థింకింగ్. మనలో కొత్త ఆలోచనే మనలో ఉన్నటువంటి ఆ క్రియేటివిటీని డెవలప్ చేస్తుంది. కొత్తగా ఏదో చేయాలి, క్రియేటివిటీ. అలాగే క్రియేటివిటీ లీడ్స్ టు థింకింగ్ ప్రొవైడ్స్ నాలెడ్జ్. ఆలోచనే మనకి జ్ఞానాన్ని పెంపొందింపజేస్తుంది. నాలెడ్జ్ మేక్స్ యూ గ్రేట్ బికాస్ నాలెడ్జ్ ఈజ్ పవర్. నాలెడ్జ్ అనేది ఒక పవర్, అది నో డౌట్. నాలెడ్జ్ ఈజ్ గ్రేట్. నాలెడ్జ్ ఉండాలంటే థింకింగ్ ఉండాలి, థింకింగ్ ఉండాలంటే కొత్తగా ఆలోచించాలి, అదే క్రియేటివిటీ. మరి ప్రయోగాల ద్వారా కొన్ని కొత్త కొత్త విషయాలు తెలుసుకోండి. కొత్త ఆలోచనలు ఏమైనా ఉంటే మీ సైన్స్ టీచర్స్కి చెప్పండి. మరి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా సైన్స్ క్లబ్ ఆఫ్ గవర్నమెంట్ హై స్కూల్ వేగేశ్వరపురం తరఫున కండక్ట్ చేస్తున్నాం. మరి సైన్స్ టీచర్స్, ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ టీచర్స్ వాళ్ళు చివరిలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్తారు. మరి ప్రోగ్రామ్ మన పాఠశాల సైన్స్ క్లబ్ తరఫున జరుగుతుంది. దీనికి మరి ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసినటువంటి చీర సత్యనారాయణకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని Thank you, sir.